అదేం కూర మరి అది? ఇది చెరువులో ఉంటదమ్మా. ఏం కూర? తోడుకూర అంటాం. తోడుకూర. ఒకసారి చూపి, బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఈరోజు కూరగాయలు ఆకుకూరలు తేవడం కోసం అనేసి మార్కెట్ వెళ్తున్నా. అంటే పాత మార్కెట్ దగ్గర చిన్నగా మా మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. చిన్న మార్కెట్ అంటే చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు ఆకుకూరలు, కూరగాయలు. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మంచి ఆకుకూరలు దొరుకుతాయి. చింత చిగురు కదా, అది పాడైపోయిందిరా సంతలో వచ్చేసరికి. అన్నీ అంత తీస్తానే. ఎట్లక్క నీదా ఇది? కట్ట 10 రూపాయల. ఇంకేం పిండి కూర ఉందా? ఇది పొన్నగంటి కూర బాగుంది. కట్ట 10. అవును, తెల్లగల్లి జీరు కూర రాలేదా? ఓ బాగుంటుంది. తెల్లగల్లి జీరు బాగుంటుంది. అవునా, ఎంత? 20 రూపాయలు. 10 పదా? ఒకటే. ఇగో చూడు, బాగుంది. ఆకు నీట్గా ఉంది. సరే, ఇందులో పెట్టమ్మా. ఇది పచ్చకూర కదా? ఓకే, బాగుంది. ఫ్రెష్గా వేసాయి. 2 కట్టలు వేసాయి. 10 రూపాయల పోగు. ఇది ఎట్లా? 20. బాగుంది. చింత చిగురు కానీ అన్నీ ఒకే రోజు పెట్టుకుంది, పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన అదే. ఇది వగరు ఉంటుంది ఏంటి చూడాలి. కొన్ని వగరు వస్తున్నాయి. కొంచెం వగరు ఉంది. వంకాయలు ఎట్లా? 50 రూపాయలా? ఇదేం కూర చెప్పు? చెంచుల కూర కదా. కానీ పచ్చకూర, చెంచుల కూర 2 కలిపితే బాగుంటుంది కదా. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి అది 2 కలిపితే బాగుంటుంది. అన్న ఇందులో రొయ్యలు వేస్తే బాగుంటుంది కదా. 2 కుప్పలు వేసాయి. ఇది బాగుంది పెద్దగా. ఇది కూడా వేసాయి. ఎక్కడ కోసుకొచ్చారు? మిరపచేయాలా? నిన్ననా? కానీ ఇప్పుడు కొంచెం ఇసుక ఉంటుంది కదా, వర్షం పడుతుంది. కడిగావా? అందుకే ఫ్రెష్గా ఉంది కదా. రొయ్యలు వేస్తే బాగుంటుంది. ఈ వర్షాకాలం వచ్చిందా అయిపోయిన వరకు ఇది తింటమే. మీదేనా కరివేపాకు? సొంతదా? బాగుంది. మా ఇంట్లో ఉంది కరివేపాకు. అవును. 20. ఎట్లమ్మా? 50 రూపాయలా? రసాలా? ఓ బాగున్నాయి రసాలా. నక్కెర పళ్ళు నేను ఒకసారి ఇంటికి తీసుకెళ్ళాక చేదైపోయినాయి. ఆకుల్లో అనుకుంటా. మరి తినాలా? అవునా, చూపించు. మేము తొక్క కూడా తిన్నాం మరి మొన్న. ఆ గింజ తినాలా? ఓకే. తింటావారా? తిన్నావా? తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. బాగుంది. తెల్లగలిజారు కదా.
ఇది చాలా మంచిదంట కదా. మంచి మొన్న వండాను నేను, బాగుంది పప్పేసి వండితే చాలా బాగుంది. ఆహా. కొంచెం ఆకుంటే బాగుంది. చూస్తా ఇక్కడ లేకపోతే మళ్ళీ వచ్చి తీసుకుంటా. గోంగూర కూడా ఫ్రెష్గా ఉంది. ఆహా, తెల్ల గోంగూర ఇదా. ఇదేం కూర? ఇది ఇది కూడా అదే గంగబాయిల కూర కానీ చిన్నగా ఉంది కదా. ఇదిగో గంగబాయిల కూర, ఇది కూడా చిన్న చిన్న ఓకే. ఇది కూడా అదే, ఇది కూడా గంగబాయిల పిండి కూర కదా. ఇప్పుడు లేదు కదా 20 ఒక్కటి 20 పెద్దది నిమ్మకాయలు ఎట్ట కుప్ప? 20 రూపాయల. అది ఇది కలుపు, ఇది బాగానే ఉంటుంది. ఇది కూడా అదే, అది పువ్వు వచ్చింది. అదేం కూర మరి అది? ఇది ఇది చెరువులో ఉంటదమ్మా. ఏం కూర? తోడు కూర అంటాం. తోడు కూర. తోడు కూర ఒకసారి చూపి, బాగుంది చూపిద్దాం తెలియని వాళ్ళకి. తోడు కూర చెరువులో ఉంటదా? చెరువులో మందు లేని పంట. ఇదే కొద్ది పచ్చకూర లేకే ఉంటది. బొద్దుకూర ఇదేనా? బొద్దుకూర కాదు. కాదు, బొద్దుకూర కాదు, తోడు కూర. తోడు కూర. ఈ ఆకులు భలే వెరైటీగా ఉన్నాయి కదా. 15 ఇవ్వమ్మా. ఇన్ని ఆకుకూరలు తింటారు కాబట్టి మీరు ఎంత గట్టిగా ఉన్నారు కదా. మంచిగా ఈ కాడలు కోసి చక్కగా వండుకుంటే పచ్చకూర లాగే ఉంటది. అవునా? మంచిగా ఉంటది. భలే భలే కూరలు వస్తున్నాయి కదా. ఆకుకూరలు చెరువులో ఉంటది, ఏం మందు ఏముండదు. పొన్నగొంటి కూర తీసుకున్నా నేను. ఇది చెరువులోనే ఉంటది. ఇది పొనగొంటు, పొనగొంటు ఇది. అవునా? పొనగొంట ఆకు. ఇది చెంచల కూర. ఏది చెంచల కూర నాకు తెలుసు, పచ్చకూర నాకు తెలుసు. అదే కొన్ని కొన్ని ఆకుకూరలు నాకు తెలియవు. ఇది కూడా అదే. ఇదేమో గంగబాయిలు. గంగబాయిలు చిన్న ఆకు ఉంటది. 2 రకాల గంగబాయిలు. ఇది చిన్న ఆకు, ఇదిగో గంగబాయిలే. మేము అటు పల్లెటూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో మొలిస్తే గడ్డి మొక్కను పీకేసేదాన్ని నేను కదా. బాగా వస్తాయి ఛానల్ కూడా. అవును, ఇంట్లో కూడా వస్తుంది. అది తెల్ల కలిజీర లేదా? అది ఒక అమ్మాయి తెచ్చింది. అట్లా అది అది తెచ్చింది. అవునా? అది బాగుంటుందని. వాటర్ అవి చిక్కుడుకాయలు ఏమంటారు, వంకాయలు బాగున్నాయి. చిక్కుడుకాయలు కాదు, వంకాయలు బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఎట్లక్క వంకాయలు ఎంత? అరకిలో 30. తీసుకున్నా వీటిలో ఒక అరకిలో. బాగున్నాయి. సొంతయా? ఇంట్లో చెట్లయా? బాగున్నాయి. ఇగో ఇంకా పడతాయా? నాకే మంచిది కదా, సన్నకాయలుగా వేసాయి. 30 బాగున్నాయి, ఫ్రెష్గా వేసాయి. ఇగో అయినాయా? మొగ్గున్నాయా? సరే సరే. ఇవి ఎట్లా వాటర్ యాపిల్స్? అవునా? నాకు బెండకాయలు ఏరడం రాదు, ఇస్తేనే తెలుస్తుంది. ఇట్లా పొద్దుటి కోసారా? అరకలు వేయి. ఇంటికి వెళ్ళాక ముద్ర వచ్చినట్టు రేపు తెస్తా మళ్ళీ. తేనా? అదే అదే చీడు. నాకు ఇట్లా ఇరిస్తేనే తెలుస్తుంది. ఇట్లా అదే మామూలు ఇలా పట్టుకొని తెలీదు. వెయ్యి. ఇది కూడా కవర్లో ఇవన్నీ ఉన్నాయి. టమాటాలు కూడా ఉన్నాయా? బాగున్నాయి. టమాటాలు అంటే షాపులో వేయలే, మిగతాయన్నీ ఇక్కడే. అవును. రాజమ్మ బాగున్నావా? ఎంత టమాటా? కేజీ 40. సర్లే కేజీ అయ్యి.
బాబుని తీసుకొని వచ్చా. నువ్వేం తేట్లేదేంటి ఆకుకూరలు? ఏవి తేవా ఆకుకూరలు? కూరగాయలేనా? అయిపోయింది మొత్తం కొనేసాను ఇక. ఇంకా ఏం కొనాలా అని చూస్తున్నా. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఎట్లా జనపలు? లోట 20. మల్లెపూలు కూడా తెచ్చినావుగా, మరి పోయలేదు ఇక్కడ? మరి ఈ పక్క పోస్తే తెలుస్తుంది, అట్లా కవర్లో పెడితే ఎట్లా తెలుస్తుంది? ఏదన్నా వేసి ఇట్లా జరిపిపోయి రాదు. అటు సైడ్ పోయి కరివేపాకు బాగుంది కదా. ఎట్లా కట్ట కరివేపాకు? ఎట్లా కట్ల? 10 రూపాయలా? బాగుందిగా ఫ్రెష్గా. సర్లే ఒక్కటి ఇచ్చే. బాగున్నాయి. మంచి పండుగ. ఇసుకుందా? ఇంటి లేదుగా. బరకం వేసుకోసారా? చాలు, ఒక 10 రూపాయలు ఇవ్వు చాలు. ఇగో సర్లే, మంచి నాకు తెలియదు. మంచి కొంచెం ఆకులు పెద్దగా ఉంది, అయితే నాకు ఏరుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇవ్వు 3 కట్టలు. 3 కట్టలు చాలు. ఇది బాగాలేదనుకోండి, చూడు ఇది మంచిది. ఇది ఇది అది బాగుందా? వేసాయి. ఇక ఈ 3 బాగున్నాయి. చాలే 3 కట్టలు. ఇవి వండుకుంటే మళ్ళీ రేపు వస్తా. కవర్లో పెట్టు. ఈ కరివేపాకు కూడా బాగుందని ఫ్రెష్గా తీసుకున్నాను. పొద్దుటే ప్రశాంతంగా ఉంటుంది కదా. కొంచెం 8-9 అయిందంటే ఇక ట్రాఫిక్. అయిపోయింది నది చిన్న సంత. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వస్తాయి అన్నమాట. ఆ అడవి కూరలు బాగుంటాయి, కాకపోతే అవి మనకి దొరకాలన్నా దొరకవు. అంతకుముందు ఒకసారి నేను వెళ్ళినప్పుడు వచ్చింది. అది ఎలా ఉందంటే, మనం ఇస్తరాకులు కుడతాం కదా, అడ్డాకులు అంటారు. అవి చిన్న చిన్నగా అడ్డాకులు చిన్న చిన్నగా ఉంటే ఎలా ఉంటుందో ఆ కూర వచ్చింది మొన్న. అది కూడా చూసాను నేను. కానీ ఈసారి కొంచెం తక్కువే వచ్చినాయి. మంచి మంచి కూరలు వస్తాయి, అసలు నాకు తెలియని కూరలు కూడా అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. చూపిస్తాను నేను ఏమేమి కూరలు తెచ్చాను. ఈరోజు వచ్చినవే. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వస్తాయి. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకేమన్నా మళ్ళీ కొత్త కూరలు వస్తే మీకు చూపిస్తా. ముఖ్యంగా నేను తెల్ల గలిజేరు కోసమని వెళ్ళాను అనమాట. ఈ తెల్ల గలిజేరు పునర్నవ అంటారు దీన్ని. యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి అసలు దేనికి ఉపయోగం అనేసి మన తీసుకొచ్చినప్పుడు లైట్గా పప్పు వేసేసి కుండలో వండాను. చాలా టేస్ట్ ఉంది. ఆయిల్ తక్కువ వేసి వండా, బాగుంది. ఇదేంటంటే మన బాడీలో ఏదైనా అవయవం పాడైపోయినా కూడా దాన్ని తిరిగి పునరుత్పత్తించే శక్తి దీనిలో ఉంటుందంట. అంత పవర్ఫుల్ అంట ఇది ఆకు. ఇది ప్రజెంట్ అయితే నేను 3 కట్టలు తీసుకున్నా, సరిపోతాయి. ఇదేమో పొండగంటి కూర. ఇది కంటికి చాలా మంచిది. నేను నిజం చెప్పాలంటే ఈ సంవత్సరమే తింటున్నా నేను. ఇది పొండగంటి కూర ఇప్పుడు ఒక్కసారి తిన్నా నేను. ఇది రెండోసారి నేను తినడం. ఏదైనా లైట్గా పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని చల్లేసి వండుకుంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి చెంచల కూర అంటారు. ఈ చెంచల కూర అలాగే ఈ పచ్చకూర, ఈ 2 కలిపి
వండుకోవాలి. పప్పు వేసినా బాగానే ఉంటుంది, లేదంటే ఎండి రొయ్యలు ఉంటాయి కదా వాటిని వేసి వండితే అసలు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. ఇవి తక్కువ రేట్లోనే వస్తాయి, కాకపోతే కొంచెం ఓపిక్గా బాగు చేసుకుంటే సరిపోతుంది. ఈ మళ్ళీ ఈ సీజన్ తప్పితే మళ్ళీ రాను కూడా రావు. అందుకని ఏ సీజన్లో తినాల్సిన ఆ సీజన్లో తినేసేయాలి. ఇంకా ఉన్నాయి చాలా ఆకుకూరలు, కానీ అవన్నీ నాకు తెలియదు. ఈసారి తిన్నాక అప్పుడు మళ్ళీ ఎలా ఉందో చూసి కూడా మీకు చెప్తా. వంకాయలు కూడా ఇవన్నీ ఇళ్ళల్లో పండించినాయి అనమాట. చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు తీసుకొస్తారు. కరివేపాకు కూడా తెచ్చుకున్నా. మా ఇంట్లో ఉంది, కానీ ఇది ఎందుకు బాగా ఫ్రెష్గా మంచిగా అనిపించింది నాకు, అందుకనే కొనేసా. చిన్న సంత ఒక 3-4 రోజుల వరకు వస్తే చాలు. తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు ఫ్రెష్గా. ప్రతిరోజు వస్తాయి, ఒక సండే అయితే రారు, మిగతా రోజుల్లో వచ్చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.